భారీ వర్షాల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా మంది విజయవాడ నీట మునగడానికి గల కారణం కృష్ణా నదిలో వచ్చిన వరదలే అనుకుంటున్నారు. కానీ అది ఎంతమాత్రమూ సరైనది కాదు. విజయవాడ నగరం కృష్ణానదికి పక్కనే ఉన్నప్పటికీ కూడా కృష్ణానదితో విజయవాడకి పెద్దగా ఇబ్బంది అనేది లేదు. కానీ విజయవాడ నగరం మీదుగా బుడమేరు అనే నది వెళ్తుంది. బుడమేరును సారో ఆఫ్ విజయవాడ అంటారు. అంటే విజయవాడ విషాదం అని పిలుస్తారు. బుడమేరు కారణంగానే విజయవాడ నగరంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ బుడమేరు వాగును ఎందుకు సారో ఆఫ్ విజయవాడ అంటారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయవాడకి కృష్ణా నది దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కృష్ణా నది వల్ల విజయవాడకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గతంలో అయితే ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. కానీ ప్రజెంట్ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఆ ప్రాంతాలు కూడా మునగడం లేదు. విజయవాడ నగరానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం బుడమేరు నది. బుడమేరు నది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కలుస్తుంది అనేది మీకు చెప్తాను. బుడమేరు నది అనేది ఖమ్మం డిస్టిక్ రెడ్డిగూడెం నుంచి స్టార్ట్ అయ్యి మైలవరం మీదుగా వయా విజయవాడ నగరం మీదుగా కైకలూరులోని కొల్లేరులో కలుస్తుంది. ఇది మనం తెలుసుకున్న బుడమేరు యొక్క స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్. ఇక్కడ వైలెట్ కలర్ చూపిస్తున్నాను కదా, అదే బుడమేరు యొక్క స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్. ప్రస్తుతం విజయవాడలో వరదలు రావడానికి, కొన్ని ప్రాంతాలు మునగడానికి గల కారణాలేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ టైం కాదు మనకి విజయవాడ నగరంలో వరదలు రావడం. 2005లో కూడా ఇలాగే వరదలు వచ్చి వర్షాల కారణంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. అప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఈ బుడమేరుకు వచ్చే వాటర్ ని డైవర్ట్ చేయాలి. అదే విధంగా బుడమేరు మీ ఆక్రమణలో ఉన్న ఏరియాలను తొలగించి బుడమేరు నది యొక్క వెడల్పును పెంచాలని నిర్ణయం తీసుకుంది. సో ఈ బుడమేరులో వచ్చే వాటర్ ని డైవర్ట్ చేయటంలో భాగంగా వాటర్ డైవర్షన్ కెనాల్ అనే ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా బుడమేరులో వచ్చే వాటర్ ని పోలవరం రైట్ కెనాల్ కి పంపించి కృష్ణా నదిలోకి కలుపుతున్నారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణా నదిలోకి కలిపే ప్రాంతాన్ని పవిత్ర సంగమం అంటారు. ఈ బుడమేరు విజయవాడ నగరంలో చాలా వంపుడు తిరుగుతూ వెళ్తుంది. ఈ విజయవాడ నగరంలో చాలా వరకు ఆక్రమణలకు గురైంది ఈ బుడమేరు నది. నది యొక్క వెడల్పు ఈ ఆక్రమణలకు గురవడం వల్ల కుజించుకుపోయింది. అంటే విజయవాడలో ఎక్కడైతే బుడమేరు నది వెళ్తుందో అక్కడ కొన్ని ఏరియాస్ ఆక్రమించుకున్నాయి. ఆక్రమించేసుకొని కొన్ని ఏరియాలుగా ఫామ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే బుడమేరు యొక్క వెడల్పు విడ్త్ తగ్గిపోతుంది. అందువలన బుడమేరు వాగు ఎంత వెడల్పు ఉండాలో దాన్ని రీస్టోర్ చేయాలని ఇవన్నీ ప్లాన్ చేశారు. కానీ ఇవన్నీ పూర్తిగా జరగలేదు, కేవలం పాక్షికంగా జరిగాయి. అందుకే ఇప్పటికీ కూడా ఈ బుడమేరు కారణంగా విజయవాడ వరదలని ఎదుర్కొంటుంది. అసలు విజయవాడలో వెళ్తున్న ఈ బుడమేరు నది యొక్క వెడల్పు ఎందుకు తగ్గింది అని మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే విజయవాడలో వెళ్తున్న ఈ బుడమేరు నది అటువైపు ఇటువైపు కొన్ని కొన్ని ఆక్రమించేశారు. ఆ ఆక్రమణలకు గురవ్వడం వల్ల ఆ ఆక్రమణకు గురయ్యి కొన్ని ఏరియాస్ గా ఫామ్ అయ్యాయి. ఆ ఏరియాలలో కొన్ని వచ్చేసి జక్కంపూడి, నైనవరం, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, పాకయకాపూర్, రాజరాజేశ్వరి నగర్, ఇలా ఇంకా కొన్ని ఏరియాలు ఏర్పడ్డాయి. దీనిల వల్ల ఏంటంటే బుడమేరు యొక్క వెడల్పు తగ్గిపోయింది. అసలు ఇప్పుడు మనకి ఎందుకు ఈ విజయవాడలో సడన్ గా ఇలాగ వరదలు వచ్చేసి కొన్ని ఏరియాలు మనకి మునిగిపోయాయి అనడానికి మెయిన్ గా 4 రీజన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి ఏదైతే ఈ బుడమేరు
ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ మనకి కలుస్తుందో, కొల్లేరులో కలుస్తుందో, ఈ ఖమ్మం జిల్లా నుంచి కొల్లేరులో కలవడానికి మధ్యలో ఖమ్మం నుంచి కొండపల్లి మీదుగా వెళ్ళి పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. కొండపల్లి దగ్గరగా వెళ్లే రూట్లో అప్రోచ్ కెనాల్కు కవలూరు దగ్గర గండి పడింది. ఆ గండి పడడం వల్ల ఏమైందంటే ఈ పవిత్ర సంగమం అంటే కృష్ణానదిలో కలవాల్సిన బుడమేరు వాటర్ వెళ్లకుండా అవి కూడా గండి పడ్డం వల్ల ఇలా వయా విజయవాడ వైపే వచ్చేసినాయి. సో దానివల్ల ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చేసినాయి. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి డైవర్షన్ కెనాల్ ద్వారా ఎక్కువ వాటర్ వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణానది యొక్క కెపాసిటీ ఫుల్ అయిపోయింది. సో ఇలా వెళ్లాల్సిన వాటర్ కూడా మళ్ళీ విజయవాడ నగరం మీదుగా వెళ్ళే బుడమేరులకే వచ్చేసినాయి. థర్డ్ రీజన్ వచ్చేసి బుడమేరు మైలవరం, ఖమ్మం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అక్కడి నుంచి వచ్చే చిన్న చిన్న కాలువలన్నీ కలిసి కూడా ఈ బుడమేరు వాగులోనే కలుస్తాయి. అక్కడ కూడా భారీగా వర్షాలు పడడం వల్ల ఆ వాగులలో నుంచి వచ్చే వాటర్ అన్ని ఈ బుడమేరులోనే వస్తూ 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 ఈ విజయవాడ నగరం దగ్గర ఈ బుడమేరు వాగు చిన్నగా వాటి యొక్క విడత తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఓవర్ఫ్లో అయ్యాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఫోర్త్ ఈజ్ ద మెయిన్ రీజన్, బుడమేరు వాగు విజయవాడ నగరంలో ఆక్రమణకి గురైంది. ఆ ఆక్రమణకి గురైన కొన్ని ఏరియాలే ఈ రాజరాజేశ్వరి నగర్, అలాగే అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం, నైనవరం, జక్కంపూడి. ఈ ఏరియాల వల్ల ఈ ఏరియాలన్నీ ఆక్రమణకు గురై బిల్డింగ్స్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా వర్షాలు పడి ఆ వర్షాలు పడి వాటర్ అంతా ఎక్సెస్ అయ్యి అవి వెళ్ళడానికి రూట్సే లేకుండా ఈ బిల్డింగ్స్ అన్ని బ్లాక్ చేసేసాయి. ఈ మెయిన్ 4 రీజన్స్ వల్ల ఈ బుడమేరు యొక్క వాటర్ ఎక్సెస్ అయిపోయి దాని కెపాసిటీని మించి రావడం వల్ల ఈ ఎవరైతే ఈ ఏరియాని బుడమేరు వాగును ఆక్రమించారో ఆ ఆక్రమించుకున్న ఏరియాలన్నీ ఈరోజు మునిగిపోయాయి. సో మనం అనుకున్న విధంగా ఈ కృష్ణానది వల్ల అయితే విజయవాడ నగరం మునిగిపోలేదు. కేవలం బుడమేరు వాగు వల్లే మునిగిపోయింది. అది కూడా బుడమేరు వాగు యొక్క విడ్త్ తగ్గడం వల్ల, దాని కెపాసిటీ మించి వాటర్ రావడం వల్ల